కలకత్తా ఘటనలో దోషులకు ఉరిశిక్ష వేయాలని ఎమ్మెల్యే సతీమణి ప్రతిమ మాజీ మేయర్ కటారి హేమలత డిమాండ్ చేశారు. సోమవారం రాత్రి చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహం వద్ద కలకత్తాలో మహిళా వైద్యురాల మృతికి సంతాపం తెలుపుతూ జన విజ్ఞాన వేదిక సమతా విభాగం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలో రోజురోజుకి మహిళలపై హత్యలు అత్యాచారాలు పెరిగిపోతున్నాయన్నారు. గతంలో తెలంగాణలో ఇదే విధమైన ఘటన జరిగినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ దోషులను ఎన్కౌంటర్ చేసిన ఘటనను గుర్తు చేశారు. ప్రస్తుతం జరిగిన సంఘటనలో కూడా దోషులకు ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేశారు. మళ్లీ ఇలాంటి పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకురాలు పుష్ప, జన విజ్ఞాన వేదిక నగర కమిటీ అధ్యక్షుడు సుధాకర్, జిల్లా ఉపాధ్యక్షుడు అరుణ శివప్రసాద్, జన విజ్ఞాన వేదిక సమతా విభాగం సభ్యులు పాల్గొన్నారు. మన ఇండియాలోనే ఎక్కువగా ఈ ఘటనలు జరుగుతున్నాయి. అలాగే లాస్ట్ 4 years బ్యాక్ చూస్తే తెలంగాణలో ఇలాగే రాలీ డ్రైవర్లు ఒక అమ్మాయిని ఇలా చేస్తే కేసీఆర్ గారు వెంటనే ఎన్కౌంటర్ చేయండి అందరినీ అని చెప్పేశారు. అలా జరిగింది. ఇప్పుడు కూడా కలకత్తాలో జరిగింది కదా, సేమ్ మమతా బెనర్జీ గారు కూడా అలాగే చెప్పారు. ఎందుకు చేయట్లేదు అనేది ఇంకా అర్థం తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇలా సంఘటనలు జరగకుండా చూసుకోవాలని పోలీసుల బాధ్యత. అలాగే రక్షణ, అమ్మాయిలకు అసలు రక్షణే లేదు. బయటికి వెళ్ళాలంటే మహిళలందరూ చాలా భయపడుతున్నారు. చూస్తున్నాం కదా మనము. ఇవాళకి ఇప్పటికే చాలా జరిగాయి. అలాగే ఇలాంటివన్నీ జరగకుండా సుప్రీంకోర్టు ఖండించాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఈ అత్యాచారం జరిగినటువంటి సందర్భంలో ఒక సిచ్యువేషన్లో అత్యాచారం చేసినటువంటి మగవారు ఎవరైతే ఉన్నారో వారు ఇతర గ్రహాల నుంచి రాలేదు. వాళ్ళేమీ ఏలియన్స్ కాదు. ఖచ్చితంగా సమాజంలో మన మధ్యలో పెరుగుతున్నటువంటి మగవారే. మనం పెంచే విధానంలో ఇటువంటి లోపాలు ఉండడం వలన కూడా వారికి ఇటువంటి ఆలోచనలు వస్తున్నాయి. దాన్ని మనం ఏ విధంగా ఖండించాలి అంటే, ఈరోజు జరిగినటువంటి ఒక్క అమ్మాయికి అత్యాచారం జరిగింది అనే కాకుండా ఈ ఒక ఆలోచన విధానం మారాలంటే ఖచ్చితంగా విద్యా వ్యవస్థలో మార్పు రావాలి, సోషల్ మీడియాలో మార్పు రావాలి. ఖచ్చితంగా యోగాసనాలు కానీ, లేదు స్పోర్ట్స్ కానీ, లేదు నృత్యము, పాటలు ఇలాంటివన్నీ కూడా మన విద్యా బోధనలో ఏర్పడినప్పుడు ఈ యొక్క సమస్యకి మూల కారణం కూకటి వేళ్ల నుంచి ఈ సమస్యను మనం పెకలించాలి అంటే, ఖచ్చితంగా దీనికి ఒక నివారణ మార్గం కావాలి అంటే అది విద్యా వ్యవస్థ నుంచే మొదలు కావాలని మన లోకేష్ బాబు గారిని కోరి ప్రార్థిస్తున్నాము. ఖచ్చితంగా ఈరోజు ఈ అమ్మాయి జరిగినటువంటి అత్యాచారంలో కూడా వారికి కఠినమైన శిక్ష పడాలి. ఇన్ని సంవత్సరాలుగా కూడా ఇదే విధంగా అన్ని అన్యాయాలు జరుగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ అమ్మాయికి న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా మహిళలందరం ఈరోజు నిరసన ప్రదర్శిస్తున్నాం.